అవి కేవలము ఎండిపోయినవి. అంటే ఇప్పుడు చనిపోయి ఉన్నటువంటి ఎముకలు కాదు, లేకపోతే కొద్ది కాలం ఉన్నటువంటి ఎముకలు కాదు, కానీ ఎన్నో సంవత్సరముల నుండి అవి చనిపోయిన తర్వాత ఆ ఎముకలు కూడా ఎండిపోయినటువంటి ఆ ప్రదేశానికి దేవుడు తీసుకెళ్లాడు అనమాట యెహెజ్కేలుని. సో తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతటిని యెహెజ్కేలుకి చూపిస్తూ వచ్చాడు. చూపించిన తర్వాత దేవుడు ఒక మాట అడిగాడు యెహెజ్కేలుని. ఆయన మూడవ వచనం అడుగుతున్నాడు చూడండి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, దేవుడు ఈ ఎముకలన్నిటినీ తిప్పాడు, అటు ఇటు చూపించాడు. ఎముకలన్నిటినీ చూపించిన తర్వాత దేవుడు ఒక ప్రశ్న వేశాడు. ఏమని అనంటే, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అని యెహెజ్కేలుని అడుగుతూ వచ్చాడు అనమాట. అడిగినప్పుడు యెహెజ్కేలు చెప్పినటువంటి మాట చూడండి. ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. ఇక్కడ యెహెజ్కేలుకి ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు, కనుగొంటూ వచ్చాడనమాట. దేవుడు కూడా మన విశ్వాసాన్ని